ప్రస్తుత పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు, మోకేళ్ళ అరుగుదల అనేది చాలామందిలో చూస్తున్నాం. ఇలాంటప్పుడు దీనికి ఉన్న ప్రస్తుత మెడికల్ ట్రీట్మెంట్లో నూతన వైద్య పద్ధతి అయిన గుజ్జు ఇంజెక్షన్, అంటే ఇంగ్లీష్లో ఆర్టిఫిషియల్ హైల్యూరోనిక్ యాసిడ్ అండ్ విస్కో సప్లిమెంటేషన్ గురించి మరిన్ని వివరాలని ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో చూద్దాము. అండ్ నేను డాక్టర్ రాంప్రసాద్ కంచెర్ల, ఆర్థోపెడిక్ సర్జన్ అట్ A1 నంబర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇన్ గుంటూరు. చాలామంది మాకు ఓపీడీలో పేషెంట్లు వస్తూ ఉంటారు. డాక్టర్ గారు, మాకు ఈ గుజ్జు ఇంజెక్షన్ చేయించుకోవాలని ఉంది, మేము దీనివల్ల మోకేళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకోకుండా వీలవుతుందా, మాకు చేయండి అని. దీని గురించి సరైన అవగాహన లేకే ఈ చాలా విధమైన డౌట్స్ వస్తూ ఉంటాయి పేషెంట్స్కి. అండ్ ఈ ఆర్టిఫిషియల్గా గుజ్జు ఇంజెక్షన్ అంటే ఈ హైల్యూరోనిక్ యాసిడ్ ఎక్కించడం అనేది ఇది వన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఈ నీ పెయిన్స్ అండ్ ఆర్థరైటిస్కి. ఇది అసలు ఎవరిలో ఇండికేటెడ్ అని చూస్తే మనం ఇది ఆపరేషన్కి ప్రత్యామ్నాయం ఏమాత్రం కాదు. ఇది ఎవరిలో ఇండికేటెడ్ అంటే స్టేజ్ 1, 2 అండ్ 3లో ఉన్న వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ఫిజియోథెరపీ అండ్ మెడిసిన్స్తో తగ్గని వాళ్ళకి మాత్రమే ఈ గుజ్జు ఇంజెక్షన్ అనేది మేము అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఇంకొక ఇండికేషను వాళ్ళకి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది చేయించుకోమని మేము సజెస్ట్ చేస్తాం. కాకపోతే వాళ్ళు దానికి టైం అడిగితే, అంటే ఒక 3 months నుంచి 6 months పోస్ట్పోన్ చేయాలి అని అనుకుంటే ఆ టైం గ్యాప్లో ఈ మోకాళ్ళలోకి ఈ ఆర్టిఫిషియల్గా గుజ్జు ఇంజెక్షన్ అనేది ఎక్కిస్తే ఆ టైం పీరియడ్ వరకు ఆ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మనం పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంటుంది. ఈ గుజ్జు ఇంజెక్షన్ అనేది ఎలా చేస్తారు, ఏంటి దీని సంగతి అంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ హైల్యూరోనిక్ యాసిడ్ అనేది చాలా కంపెనీలు ఉన్నాయి మార్కెట్లో. ఇలాగా ఒక 6 ml ఇంజెక్షన్ వస్తుంది. దీన్ని మనం మోకాల్లోకి ఒక సింగిల్ టైం ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కేవలం ఓపీడీ ప్రొసీజరు అండ్ ఒక 1 hour అబ్జర్వేషన్ ఉండి పేషెంట్స్ని మేము ఇంటికి పంపించేయడం జరుగుతుంది. దీనికి ఏమాత్రం అడ్మిషన్ కూడా అవసరం లేదు. ఇలాగా ఒక స్టెరైల్ ప్యాక్లో, అంటే కొంచెం లో టెంపరేచర్లో వస్తుంది. దీన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. అసలు ఈ గుజ్జు ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుంది అని చూస్తే కనుక మనం దీనికి 5 మెకానిజమ్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఇది ఒక జెల్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అంటే మన మోకాలు యొక్క గుజ్జు తగ్గితే ఈ గుజ్జు ఎక్కించడం వల్ల టోటల్ క్వాంటిటీ అనేది మళ్ళీ సమపాళ్ళలోకి వచ్చి మన మోకాళ్ళలో స్మూత్నెస్ని రెస్టోర్ చేస్తుంది. సెకండ్ మెకానిజం, దీనిలో ఒక పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇమీడియట్గా ఈ పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ అనేది మన మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించే అవకాశం ఉంటుంది. థర్డ్ది, ఈ గుజ్జు ఎక్కించడం వల్ల మోకాలు చుట్టూ ఉన్న పూతలో ఉండే కణాలు, అంటే సైనోవియోసైట్స్ నుంచి మళ్ళీ గుజ్జు అనేది ఉత్పత్తి జరగటం అనేది జరుగుతుంది. అండ్ ఫోర్త్ మెకానిజము, ఈ సైనోవియోసైట్స్ ఏవైతే ఉన్నాయో కణాలు, ఆ కణాలతో ఇది ఇంటరాక్ట్ అవ్వటం వల్ల అక్కడ ఆ ప్రక్రియలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటాం, అంటే మోకాల్లో వాపు తెచ్చే ఆ మాలిక్యూల్స్ని గణనీయంగా ఈ గుజ్జు ఇంజెక్షన్ అనేది తగ్గిస్తుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్, ఈ మృదులాస్థి అంటే ఒక స్మూత్ కవరింగ్ అనేది ఉంటుంది కదా, ఆ కవరింగ్ని కూడా థిక్నెస్ పెంచే విధంగా ఈ గుజ్జు ఇంజెక్షన్ అనేది పనిచేస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ హైల్యూరోనిక్ యాసిడ్ అంటే ఈ గుజ్జు ఇంజెక్షన్ తర్వాత బెస్ట్ రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి అని అంటే, ఇమీడియట్గా మనం అనుకున్నట్టు పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ అనేది పనిచేస్తుంది. అంటే ఒక 1 month వరకు ఇమీడియట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాకపోతే ఒక 4 weeks తర్వాత, అంటే 4 నుంచి 12 weeksలో దీని యొక్క మిగతా మెకానిజం ఆఫ్ యాక్షన్, అంటే గుజ్జు ఆర్టిఫిషియల్గా ఎక్కించింది లోపల మనలో ఉండే గుజ్జును పెంచడానికి, తర్వాత మృదులాస్థి యొక్క పలచటి పొర యొక్క థిక్నెస్ పెరగడానికి ఈ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అనేది 4 to 12 weeks అనేది పడుతుంది. సో ఫైనల్గా ఈ గుజ్జు ఇంజెక్షన్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మోకేళ్ల మార్పిడి ఆపరేషన్కి ప్రత్యామ్నాయం కాదు. అండ్ సరైన
పేషెంట్లో మనం సెలెక్ట్ చేసుకుంటే, అంటే గ్రేడ్ 1, 2 అండ్ 3 ఆర్థరైటిస్ పేషెంట్స్లో సెలెక్ట్ చేసుకుని ఇస్తే కనుక అండ్ వాళ్ళలో మంచి రిజల్ట్స్ అనేవి ఇవ్వగలం. అండ్ ఒక హోలిస్టిక్ అప్రోచ్ ద్వారానే రిజల్ట్ అనేది సాధ్యపడుతుంది. అంటే మెడికల్ ట్రీట్మెంటు, ఫిజియోథెరపీ అండ్ డైటరీ మోడిఫికేషను అండ్ అలాంగ్ విత్ నీ ప్రికాషన్స్, కొన్ని ప్రికాషన్స్ లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల, వెయిట్ లాస్ అవ్వటం వల్ల మోకాళ్ళ నొప్పులకి సరైన సమాధానం అనేది మనం కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నలుగురితో షేర్ చేయండి అండ్ ఇంకా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.